డోర్వేకి స్వాగతం. మాన్యువల్ టు సెల్ఫ్. ఇంతకుముందు డ్రిఫ్ట్ వాచింగ్ తెలుసుకోవడం జరిగింది. 3 స్టెప్ రిథమిక్ బ్రీతింగ్ తెలుసుకోవడం జరిగింది. డ్రిఫ్ట్ వాచింగ్ వీలైనంతగా డైలీ చేయడానికి ప్రయత్నం చేయండి. 3SRP ఫస్ట్ స్టెప్ కనీసం 6 months చేసి తర్వాత సెకండ్ స్టెప్కి వెళ్ళండి. దేనికి తొందర వద్దు. వన్ మీల్ ఏ డే. సో ఫుడ్ రెగ్యులేషన్ 1 meal a day. ఈ 1 meal కూడా బిట్వీన్ 10:30 to 2:30 మధ్యలో తింటారు. సో ఇవన్నీ మిలిటరీ రూల్స్ అయితే కాదు, అలాగా ఇండియన్ రూల్ కాదు, ఎవరికి కన్వీనియంట్ వాళ్ళు చేయొచ్చు. ఆ 1 day మీల్ అండ్ ఆ 1 day మీల్ 24 మార్సెల్స్ డైరెక్షన్లో, ఇది అల్టిమేట్ గోల్ అనమాట. మంది దాంట్లో స్విచ్ ఓవర్ అవ్వద్దు. ఇది చాలా గ్రాడ్యువల్గా అటెండ్ అయ్యాల్సిన విషయం. ఒకసారి ఏమైనా డౌట్ ఉంటే మళ్ళీ ఫుడ్కి సంబంధించిన ఏవైతే వీడియోస్ ఉన్నాయో ఇంతకుముందు అయిపోయినవి ఒక్కసారి రివ్యూ చేసుకోండి. అంతేగాని ఆఫ్ అండర్స్టాండింగ్తో కానీ సగం క్లారిటీతో కానీ రంగంలోకి దూకద్దు. ఎస్పెషల్లీ టీఎస్ బిలో ఉన్న వాళ్ళు ఈ 1 day మీల్ అనే ధ్యాస పెట్టుకోవద్దు, అన్లెస్ లోపల నుండి స్పిరిచువల్ సర్జ్ అవుట్ వస్తే తప్ప. సో గ్రాడ్యువల్లీ హ్యాస్ టు అటైన్ 1 meal a day. గ్రాడ్యువల్లీ హ్యాస్ టు అటైన్. ఇది గ్రాడ్యువల్గా అటైన్ అవ్వాలి. కొంచెం 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 తగ్గించుకుంటాను కానీ స్విచ్ ఓవర్ చేయొద్దు. That stage is important. 1 meal a day is as per body constitution, it is more than enough. కానీ అన్నేళ్ళు మనకి తినడం అలవాటు అయిపోయి, తినటానికి అనేది కూడా కండిషన్ అయిపోయి, అమ్మో తినకపోతే ఎలాగా అనే ఫీలింగ్ ఉంటుంది మనకి. యాక్చువల్గా అయితే బాడీకి మెయింటెనెన్స్కి చాలు. వన్స్ 45 క్రాస్ అయింది అంటే అక్కడ నుండి బాడీ మెయింటైన్ చేయడానికి కావాలి. బాడీలో ఏ టిష్యూస్ అయితే అయిపోయాయో అవి రిప్లేస్ చేయడానికి కావాలి. కొత్త మజిల్స్ ఫామ్ అయ్యటం ఏముండదు, కొత్తగా ఎదుగుదల ఏముండదు. సో బాడీకి ఎనర్జీ సోర్స్ కింద బాడీ యొక్క టిష్యూ మెయింటెనెన్స్కే కావాల్సి వస్తుంది. షుడ్ హ్యాపెన్ త్రూ పాత్ ఆఫ్ లీస్ట్ రెసిస్టెన్స్. లీస్ట్ రెసిస్టెన్స్ అంటే ఏంటంటే మార్పు చేస్తున్నాం అనేది ప్రముఖంగా మనం గుర్తుపెట్టుకోకూడదు, అంత చిన్న చిన్న మార్పులుగా జరగాలి. లీస్ట్ రెసిస్టెన్స్. సామాన్యంగా మార్పు అనగానే ఆటోమేటిక్గా మన బాడీ మైండ్ రెసిస్ట్ చేస్తాయి. ఆ రెసిస్టెన్స్ లీస్ట్ రెసిస్టెన్స్, ఇది ఓకేలే చేయొచ్చు, ఈ మాత్రం చేయొచ్చు అనే ఫీలింగ్తో చేస్తున్నాం. అయితే ఈ 1 meal కి అప్రోచ్ అవడం కంటే కూడా చాలా ఇంపార్టెంట్ ఏమిటయ్యా అంటే, ఇది అన్ని ఏజ్ వాళ్ళు అందరూ ఏం తింటున్నా ఏం తాగుతున్నా మెయింటైన్ చేయాల్సిన విషయం. వైల్ ఈటింగ్ అంటే వెయిటింగ్లో ఇక్కడ డ్రింకింగ్ కూడా ఇంక్లూడెడ్. అబ్జర్వ్ సైలెన్స్. సో సైలెన్స్ అబ్జర్వ్ చేయండి. సైలెన్స్ అంటే మాటలు ఒక పార్ట్, ఇన్నర్ వాయిస్, ఇన్నర్ థాట్స్ కూడా అబ్జర్వ్ చేస్తూ ఉండాలి. అబ్జర్వ్ చేస్తుంటే ఆ బయట డెన్సిటీ కూడా తగ్గుతుంది. సైలెన్స్ అంత పిన్ డ్రాప్ సైలెన్స్ అనమాట. అంటే అవసరమైన విషయం మాట్లాడుకుంటాం. సపోజ్ కూరగిన్నెలు అయ్యి, గంటే ఏది, నెయ్యి ఇవ్వు, ఇవి కూడా మాట్లాడుకుంటే సైలెంట్గా మూవ్ యాక్షన్ చేసి మరి ఫెనటికల్ గాను ఒక ఆక్వర్డ్ డ్రామాని క్రియేట్ చేయొద్దు. బట్ యాజ్ పాసిబుల్ సైలెన్స్ ఉండాలి. ఇఫ్ యువర్ థాట్స్ ఆర్ ప్రెవిలస్ థాట్స్ అంటే ఏమిటి? పనికిమాలిన థాట్లు. ప్యాషనేట్, ఉద్వేగభరితమైనవి, యాంగ్రీ, క్రోధం, ఆగ్రహం, కోపం, పింజున్న థాట్స్, లేదా డిప్రెస్డ్ అంటే బాధగా ఉన్న థాట్లు, బ్లైండ్ టు రీజన్, వాటికి హేతుబద్ధత ఉండదు, ఆల్మోస్ట్ అది గుడ్డిగా ఉంటుంది, హేతుబద్ధత ఏం లేకుండా. డెఫ్ టు సెన్సిబుల్ అడ్వైస్, అలాగే తెలివైన సలహాకు చెవిటిగా ఉండే థాట్స్. ఎగోయిస్టిక్, అహంకారపూరితమైనవి. అహంకారపూరితమైన థాట్ అంటే ఏదో గొప్పగా ఫీల్ అవుతాం అనుకోవద్దు. మిమ్మల్ని ఎవరైతే మెచ్చుకున్నారో ఆ మెప్పుదల మీకు మళ్ళీ మళ్ళీ గుర్తుకొస్తుందంటే అది అహంకారానికి మార్గం వేసినట్టు లెక్క. అది. సో ఏ ఐతో అయితే మీరు ఐడెంటిఫై అవుతుంటారో అక్కడ దాన్ని చూడండి. అలాగే ఏదైనా ఒక దానికి బాధపడాలంటే అక్కడ మీ ఐ ఏదో, మీ ఒక ఐ ఏదో. ఎగో అంటే ఏమిటది?
కొన్ని ఐల సమూహం, ఐలన్నీ ఒక స్ట్రక్చర్ కింద ఫామ్ అవుతాయి. ఒక ఐ ఏదో దెబ్బతింది అనమాట, ఐ మోడిఫై అయింది అనమాట. సో రైట్, దాన్ని బట్టి గుర్తుపట్టాలి. అలాగే క్యాన్సరస్ థాట్స్, అనారోగ్యకరమైనవి, పారాసైటిక్ థాట్స్, మ్యూటిలేటెడ్ థాట్స్. అంటే ఆ థాట్కి ఒక ప్యాటర్న్ ఉంటుంది, ఇష్టం వచ్చినట్టు మల్టిపుల్ ఫీలింగ్స్ ఉంటాయి. దాంట్లో కోపం ఉంటుంది, హేట్ ఉంటుంది, జెలసీ ఉంటుంది, మిటిలేటెడ్ థాట్స్. ఇలాంటి థాట్స్ ఏవి ఉండకూడదు. ఎందుకంటే అప్పుడు థాట్ కూడా నీ ఫుడ్ మెటీరియల్తో పాటు అసోసియేట్ అయిపోతుంది. సో ఈ ఫుడ్ యాక్చువల్గా లోపలికి వెళ్ళి ఏం చేస్తుంది? సో ప్రధాన భాగం శక్తి కింద మనకు వస్తుంది. శక్తి కింద మనకు వచ్చేది ఏది? నువ్వు తిన్న కార్బోహైడ్రేట్ పార్ట్, దాంట్లో ఉన్న కార్బోహైడ్రేట్స్ అంతా. మిగతావి ఏమవుతాయి? ఫ్యాట్, అది కూడా ఎనర్జీ స్టోరే. బట్ ఏంటంటే కార్బోహైడ్రేట్ డెఫిషియెంట్ ఏర్పడినప్పుడు ఫ్యాట్ రూట్ లో శక్తిని సంపాదించుకుంటుంది బాడీ. ప్రోటీన్ ఏమో రిపేరింగ్ వర్క్ కి, అంటే నీ లోపల ఎంజైమ్స్ లేదా నీ టిష్యూస్ ఏవేవైతే రిపేరింగ్ చేయాలో ఆ రిపేరింగ్ మసాలా కింద. సో దేర్ ఫోర్ నువ్వు ఎలాంటి ద రిపేరింగ్ మెటీరియల్స్ విల్ బి రిప్లేస్డ్ విత్ ద డెడ్ సెల్స్ విత్ ద సెల్స్ ఆఫ్ సిమిలర్ నేచర్. నువ్వు తింటున్నప్పుడు ఇంతకు అనుగుణంగా ఉద్వేగపడుతుందో ఉండకూడదు, క్రోధంలో అలా ఉండకూడదు, నెక్స్ట్ రీజనింగ్ కి బ్లైండ్ గా ఉండకూడదు. సో ఇలా ఉన్నాయి అనుకున్నా కదా. సో ఏవైతే ఆ థాట్స్ ఉన్నాయో ఆ థాట్స్ ఒక నేచర్ తో ఉన్న సెల్స్ ఏర్పడతాయి. ఇది చూడటానికి సైంటిఫిక్ గా ప్రూవ్ చేయగలమా? ఒక కట్టు కథలాగా అనిపిస్తూ ఉంటుంది, కానీ ఇది వాస్తవం. As the quality of our thoughts while eating. So, repairing material will replace the dead cells with the cells of similar nature as the quality of our thoughts. మనం తినేప్పుడు సైలెంట్గా తినండి, లేదా మంచి ఆలోచనలతో తినండి. మంచి ఆలోచనలు వచ్చిన రాకపోయినా అట్లీస్ట్ సైలెన్స్ తో తినగలిగితే సరిపోతుంది వైల్ ఈటింగ్. సో అప్లై కరెక్ట్ రిజల్ట్స్. ఒక లేదు చాలా థాట్ డెన్సిటీ గా ఉంది, ఇష్టం వచ్చిన థాట్ అయితే అటు వస్తుంది అనుకుంటే కరెక్ట్ మెథడ్స్, ఇంతకుముందు ప్రిలిమినరీ మెథడ్స్ కొన్ని సెంటెన్స్లు చెప్పుకున్నాం కదా. వన్ సో ఫ్రీ ఫ్రమ్ సెన్సెస్ ఆఫ్ బాండేజ్, ట్రాన్సెండ్స్ ఆల్ మెటీరియల్ రిలేషన్షిప్. అలాగా ఇంతకుముందు కొన్ని సెంటెన్సెస్ చెప్పుకున్నాం గత కరెక్ట్ మెథడ్స్ 4-5 వీడియోల్లో. వాటిలో ఏదైనా ఒక సెంటెన్స్ తీసుకొని ఆ సెంటెన్స్ ని రిపీట్ చేస్తూ మెంటల్గా రిపీట్ చేస్తూ తినచ్చు, లేదా ఏదైనా మంచి కొటేషన్ తీసుకొని అది రిపీట్ చేస్తూ తినచ్చు. లేదా సాఫ్ట్ మ్యూజిక్, దాంట్లో మ్యూజిక్ కాకుండా సాఫ్ట్ మ్యూజిక్, అది జస్ట్ స్మూత్ లవ్ఫుల్ కంపాసినేట్ అనే ఫీలింగ్ కలగజేసే మ్యూజిక్. అందుకని ఆ మ్యూజిక్ లో నీకు సమస్య రజం ఉంటుంది, అది ప్లే చేస్తూ కూడా లైట్ సౌండ్ తినచ్చు. సో ఏదైనా సైలెన్స్ ఈస్ ద బెస్ట్ మన వాటిలో. నెక్స్ట్ అలాగే ఆ టైంలో టీవీ చూడటం కానీ, సెల్ చూస్తుంటాం కానీ, ఏదో విషయం అనవసరమైన విషయం చర్చించుకోవడం కానీ, కాంట్రవర్సీ విషయం చర్చించుకోవడం కానీ, పొలిటికల్ విషయం చర్చించుకోవడం కానీ ఏం లేకుండా జస్ట్ ప్లెజెంట్ మూడ్తో తింటే ప్లెజెంట్ సెల్స్ ఫామ్ అవుతాయి. పీస్ మూడ్తో తింటే పీస్ సెల్స్ ఫామ్ అవుతాయి. ఉద్వేగంగా తింటే ఉద్వేగమైన సెల్స్ ఏర్పడతాయని ఉద్వేగంగా ప్రార్థిస్తాం. అలా అన్నమాట. నో అమౌంట్ ఆఫ్ రీడింగ్, ఫిలాసఫైజింగ్, రిగ్రెట్స్, రిపెంటెన్స్ విల్ క్యూర్ యువర్ వీక్నెసెస్. నీకైతే ఏవైతే బలహీనతయో ఆ బలహీనతలకి ఏది మందు కాదు. ఏమేమి మందు కాదు? ఏదో అద్భుతమైన విషయాలు చదివేసినంత మాత్రం అయిపోదు. అలాగే ఫిలాసఫీ కొంత తెలిసిందనుకో, ఆ ఫిలాసఫికల్ గా దాన్ని సమర్థించటం లేదా జస్టిఫై చేయటం, అలాగే రిగ్రెట్స్ బాధపడటం, అయ్యయ్యో ఇలా చేశానని రిపెంట్ అవ్వటం, ఇవేవి నీ వీక్నెస్లకి క్యూర్ కాదు. ఈవెన్ రెనౌన్సియేషన్ అండ్ టార్చర్ ఈజ్ ఓన్లీ మిస్డైరెక్టెడ్ ఎఫెక్ట్. అదే ఇవన్నీ కాకుండా ఇంకా రెనౌన్సియేషన్ చేస్తుంటారు, పశ్చాత్తాపడిపోవటం. అలాగే టార్చర్ పశ్చాత్తాపడడం కూడా రిపెంటెన్స్ లో భాగమే. యాక్సెప్ట్ చేసిన రిపెంటెన్స్ ని పశ్చాత్తాపం ఉంటుంది. సో అలాగే టార్చర్ పడిపోవడం, టార్చర్ చేసుకుంటాం, నువ్వు టార్చర్ చేసుకుంటాం. సో ఇవి కూడా మిస్డైరెక్టెడ్ ఎఫెక్ట్స్. లివ్ యువర్ లైఫ్ సో వెల్, లెట్ యువర్ లైఫ్ బీ సో ఎగ్జాంపుల్. నీకు నువ్వే నీ లైఫ్ నీకు ఎగ్జాంపుల్ అనే అలాంటి లైఫ్ జీవించు. దట్ గాడ్ హిమ్సెల్ఫ్ షుడ్ కమ్ డౌన్ టు యూ అండ్ ఆస్క్ వాట్ కెన్ ఐ డూ ఫర్ యూ. నీ యొక్క ఎగ్జాంపుల్ ఆఫ్ లైఫ్ నీకు ఎలా ఉండాలంటే,
దేవుడే దిగి వచ్చి నీ కోసం ఏం సేవ చేయను అని అడగాలి. నువ్వు కోరుకోవడం కాదు. ఆ లెవెల్లో ఉండాలన్నమాట లైఫ్ యొక్క స్టైల్. థ్యాంక్ యూ.